Hi friends, welcome to Stock GPT Telugu YouTube channel and today's video is about copper అండి. మనము అందరము గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నాం కానీ ఎవరు ఫోకస్ చేయని ఒక సైలెంట్ హీరో గురించి ఇవాళ మాట్లాడుకుందాం. అదే కాపర్ అండి. గోల్డ్ని అందరూ దాచుకుంటారు కానీ కాపర్ని మాత్రం ప్రపంచం అంతా యూజ్ చేస్తుంది. ఈ మెటల్ ఎందుకు నెక్స్ట్ గోల్డ్ అవ్వబోతుందా అన్నది ఇవాళ డీటెయిల్గా చూద్దామండి. సెప్టెంబర్ నుంచి చూస్తే కాపర్ ఆల్మోస్ట్ 40% ర్యాలీ ఇచ్చింది. సిల్వర్ ఫాస్ట్గా మూవ్ అవుతుండొచ్చు కానీ కాపర్ మాత్రం సైలెంట్గా ఒక సూపర్ మెటల్గా మారబోతుంది. ఈ వీడియోలో వరల్డ్ బిగ్గెస్ట్ గోల్డ్ ప్రొడ్యూసర్స్ ఎందుకు కాపర్ వైపు వెళ్తున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఫ్యూచర్లో కాపర్ సూపర్ మెటల్ కావడానికి మెయిన్ రీజన్స్ అండి. కాపర్ యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ సెల్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందుకే రేటు పెరగచ్చు అని మేము అనుకుంటున్నాం. మెయిన్ పాయింట్ వచ్చి ప్రాబ్లం నెంబర్ 1 ద 18 years గ్యాప్ అండి. అంటే ఒక కొత్త కాపర్ మైన్ ఇవాళ దొరికినా అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే యావరేజ్గా 18 years పడుతుంది. అంటే మనకి ఈరోజు 2026లో మనం ఒక మైన్ని కనుగొన్న అందులో నుండి మెటల్ బయటికి రానివ్వాలంటే ఆల్మోస్ట్ 2044 అవుతుంది. బట్ టెక్నాలజీ మాత్రం చాలా ఫాస్ట్గా పెరుగుతుంది కానీ మైనింగ్ చాలా స్లోగా ఉంది. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చి ది మ్యాసివ్ షార్టేజ్ అండి. ఎక్స్పర్ట్ చెప్పే మాట ఏంటంటే 2050 కల్లా ప్రపంచ డిమాండ్ మీట్ అవ్వాలంటే ప్రతి ఇయర్ 6 కాపర్ మైన్స్ ఓపెన్ అవ్వాలి. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే అన్ని మైన్స్ ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు. అంటే ఫ్యూచర్లో డిమాండ్ పీక్స్లో ఉంటుంది కానీ సప్లై మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చి మన దగ్గర డిమాండ్ పెరుగుతుంది కానీ ప్రొడక్షన్ లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ పెరిగితే అది మనకి డైరెక్ట్గా మన ఎకనామీ మీద ఇంపాక్ట్ అవుతుంది. బారిక్ గోల్డ్ వీళ్ళు వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ ప్రొడ్యూసర్స్ అండి. వీళ్ళు రీసెంట్గా తన నేమ్ నుండి గోల్డ్ అనే వర్డ్ని తీసివేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ అంతా కాపర్లోనే ఉందని నమ్ముతున్నారు. అండ్ వేదాంత ఫౌండర్ అనిల్ అగర్వాల్ గారు కూడా క్లియర్గా ఏం చెప్తుంటారంటే కాపర్ ఇస్ ద న్యూ సూపర్ మెటల్. అండ్ గోల్డ్ని స్టోర్ చేసుకుంటారు కానీ కాపర్ని మాత్రం ప్రపంచం అంతా కన్జ్యూమ్ చేస్తుందని చెప్తుంటారు. ఎందుకు కాపర్ అయినా అంటే కాపర్ లేకుండా మనం ఊహించలేని టెక్నాలజీ లేదండి. ఏఐ అండ్ డేటా సెంటర్స్, ఈ ఏఐ భూమికి కావాల్సిన మ్యాసివ్ చిప్స్కి అండ్ ఆల్సో వైరింగ్కి కాపర్ ఇస్ ద మెయిన్ కాంపోనెంట్. అండ్ ఈవీ రెవల్యూషన్, ఒక నార్మల్ కార్కి 40 to 60 kgs కాపర్ కావాలి ఉంటే ఒక ఈవీ కార్ని చేయాలంటే 80 kgs to 100 kgs ప్లస్ కాపర్ ఉంటుంది. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్లో సోలార్ ప్యానల్స్ నుండి విండ్ టర్బైన్స్ వరకు ప్రతిదీ కాపర్తోనే నడుస్తుందండి. సో కీపింగ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ద మైండ్, ఇన్వెస్టింగ్ ఇన్ కాపర్ లుక్స్ లైక్ ఏ logical and long-term opportunity based on our analysis. So these are the 3 simple ways we can invest in copper andi. So first one is metal ETFs. Nifty metal ETF లో ఇన్వెస్ట్ చేయొచ్చు. జస్ట్ ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 10 rupees. అండ్ స్టాక్స్ డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే వీ హ్యావ్ ఫ్యూ స్టాక్స్ లైక్ వేదాంత, హిండాల్కో ఆర్ హిందుస్థాన్ కాపర్ లాంటి స్టాక్స్ని చూడొచ్చు మీరు. అండ్ అనదర్ వన్ ఈస్ MCX ఫీచర్. ఇది ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కి మాత్రమే. దీనికి క్యాపిటల్ చాలా ఎక్కువ అండ్ ఆల్సో ట్రేడింగ్ ఇన్ ద ఫ్యూచర్స్ ఈజ్ వెరీ రిస్కీ. నౌ కమింగ్ టు ద కన్క్లూషన్, గోల్డ్ ఈజ్ సేఫ్, సిల్వర్ ఈజ్ పవర్ఫుల్ కానీ కాపర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ఫ్యూచర్ టెక్నాలజీ.